శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. రాకింగ్ రాకేష్ జబర్దస్త్లో అందరికీ పరిచయమైనటువంటి నటుడు. ఇతను రీసెంట్ ఇంటర్వ్యూస్లో కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది కిరా కార్పి పైన. పవన్ కళ్యాణ్ అభిమానిలాగా డబ్బుల కోసమే అతను చేస్తున్నాడేమో అని ఒక రకంగా ప్రొజెక్ట్ అయ్యేలా మాట్లాడాడు. ఎవరు పవన్ కళ్యాణ్ అభిమాని? కిరా కార్పి. అతను పవన్ కళ్యాణ్ అభిమానేమో, నేను కాదు, నేను రోజాకే అభిమాని అని మాట్లాడటం జరిగింది. అతనేం తోపు తురుంఖాన్ కాదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అని ఒక రకంగా పరోక్షంగా ప్రత్యక్షంగానే కిరా కార్పి పైన కామెంట్స్ చేశాడు. అంటే వీళ్ళు నటులు కూడా ఎవరికి వాళ్ళు, అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే రోజా అభిమానులు ఇద్దరు ఇలా డివైడ్ అయిపోయి మాట్లాడుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చిందంటారు? ఇప్పుడు కిరా కార్పి మాట్లాడుతున్నాడు. కిరా కార్పి జబర్దస్త్లో లేడు, బయటకు వచ్చేసేసి అతను ఏదో వ్యాపారం అన్నాడు, వ్యాపారాలు చేశాడు, అది మానేశాడు. తర్వాత ఆయనకి నెల్లూరు బేస్ కాబట్టి నెల్లూరులో ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది కదా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ తోటి అతనికి కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతను ఒకప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నారు, ఆయన ఎంపీగా ఉన్నారు. ఈవిడేమో ప్రశాంతి రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేసింది వైసీపీలో ఉండి. అక్కడ వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగిందో వాళ్ళు వైసీపీ నుంచి బయటకు వచ్చేసి తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో చేరి ఇప్పుడు ఈవిడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, కోవూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ప్రశాంతి రెడ్డి గారికి. ఇస్తే ఎలా అయినా వాళ్ళది బాగా సంపన్న కుటుంబం. ఆవిడికి రెండో పెళ్ళి ప్రశాంతి రెడ్డి గారికి. అయితే ఆవిడ రెండో పెళ్లి చేసుకున్న విషయానికి ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వీళ్ళు రాజకీయానికి అది వాడాలి అని చూశారు. ఎవరు? వైసీపీ పార్టీ వాళ్ళు ఇష్టారీతిని మాట్లాడారు. పాపం నాకు ఎంత బాధేసింది అంటే, నేను ఇప్పటికి దాదాపు ఒక 5-6 వీడియోలు చేస్తుంటాను ఆవిడ గురించి. ప్రశాంత్ ఆవిడని నేను నాకు పరిచయం లేదు, అయినా కానీ ఒక విడో భర్త చచ్చిపోయిన ఆవిడ పెళ్లి చేసుకుంటే అసలు వీళ్ళందరికీ వచ్చిన నొప్పి ఏంటి, అసలు వీళ్ళందరికీ వచ్చిన బాధ ఏంటి? అసలు ఆవిడ మీడియా ముందుకు వచ్చి నేను పలానా వాళ్ళ భార్యని, మొదటగా పలానా కుటుంబం నా భర్త చనిపోయిన తర్వాత ఆ కుటుంబం యొక్క అనుమతితో, నా 2 కూతుళ్ళ అనుమతితో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నాను అని ఆమె జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఇవాళ విడాకులు తీసుకోకుండా పెళ్లిళ్ళు తీసుకున్న వాళ్ళే దర్జాగా తిరుగుతున్నారు. అలా ఉంది ఇవాళ. అలాంటిది ఆవిడ భర్త చనిపోతే భార్య లేని, అంటే అప్పటికి ఆయనకు అసలు పెళ్ళే కాల, చాలా లేటుగా ఈవిని పెళ్లి చేస్తున్నారు, కొంచెం ఏజ్ అయిన తర్వాత చేసుకుంటే మీ అందరికి వచ్చిన బాధ ఏంటి? పైగా దాన్ని రాజకీయంగా వాడటం. ఎందుకంటే ఆ వైసీపీ పార్టీలోంచి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి ఆ రాజకీయ నేపథ్యంలో, రాజకీయ కక్షల నేపథ్యంలో ఆమె క్యారెక్టర్ని వీళ్ళు బజార్లో పెట్టారు. పెడితే ఆవిడ పాపం ఇలా వచ్చి చెప్పటం చాలా బాధ వేసింది. ఏమి ఒక భర్త చనిపోయిన ఆవిడకి ఇంకో పెళ్లి చేసుకునే హక్కు లేదా? ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడు భార్య ఉండగానే ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు, భార్య చనిపోతే పెళ్లి చేసుకుంటున్నారు మగవాళ్ళు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? అది అయిపోయిందా? అది అయిపోయిన అప్పుడు ఎలక్షన్స్ టైంలో బాగా హోరాహోరీగా ఒకళ్ళనొకళ్ళు ముష్టి యుద్ధాల్లాగా డైలాగ్ వారు చేసుకున్నారు. ఈ డైలాగ్ వారు చేసుకునే ప్రాసెస్లో కిరా కార్పి వీళ్ళతోటి ఉన్నాడు, ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫ్యామిలీతో ఉండి వీళ్ళ మీద ఎవరు మాట్లాడినా వీళ్ళ మీద వేగ వాళ్ళనివ్వనంతగా అతను మాట్లాడడం మొదలెట్టాడు. అది అతని ఇష్టం. రోజాకేమి సంబంధం దాంతో? సరే, రోజాను కూడా అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎవరు? కిరా కార్పి. సరే, కిరా కార్పి గురించి కూడా మాట్లాడదాం. అయితే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవిడ గురించి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని ఉండేవాళ్ళు, వాళ్ళ అబ్బాయి
అతను కొవ్వూరు ఎమ్మెల్యేగా పనిచేశాడు ఇంతకుముందు. అదే కాన్స్టిట్యున్సీలో ఈవిడికి ఇప్పుడు సీట్ ఇచ్చారు, ఈవిడ ఖచ్చితంగా గెలుస్తుంది అనే నమ్మకంతో ఆవిడ మీద దుమ్మెత్తిపోశారు. సరే, ఆమె గెలిచింది. అప్పుడు కూడా కిరాకార్పి ఆవిడకి అండగా ఉన్నాడు. సవాళ్ళకి ప్రతి సవాళ్ళు విసిరాడు. అతను కొంచెం ఎక్కువనే మాట్లాడాడు. సరే, ఇప్పుడు ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడం కోసం అన్నట్లు విపరీతంగా స్టాకింగ్ చేశాడు ఆవిడ గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి. మొన్నటికి మొన్న అసలు ఆవిడ అక్కడ పిహెచ్డి చేసింది, ఇక్కడ పిహెచ్డి, ఆవిడ క్యారెక్టర్ గురించి అసలు ప్రభాకర్ రెడ్డి గారు ఒక్క మాట చెప్తే మేము ఒక కన్యను తీసుకొచ్చి పెళ్లి చేసి ఉండేవాళ్ళం, ఈవిడే కావాల్సి వచ్చింది, ఆ క్యారెక్టర్ లేని మనిషి, అది ఇదని ఇష్టారీతిని మాట్లాడాడు. మాట్లాడితే ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు మరి అదే పార్టీలో ఉన్న రోజా మాట్లాడాలి కదా ఇట్లా మాట్లాడకూడదని. కానీ రోజా దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రోజా 2014లో ఆవిడ గెలిచిన తర్వాత ఆ టర్మ్లో మహిళలను ఉద్దేశించి తోటి మహిళా శాసనసభ్యుల గురించి ఆవిడ ఎంత దారుణమైన కామెంట్స్ చేసింది, ఎంత అల్లరి చిల్లరగా బిహేవ్ చేసింది, ఒక మగవాళ్ళు కూడా చేయలేనంత అసహ్యంగా కొన్ని మాటలు, కొన్ని హావభావాలతోటి చాలా దారుణంగా ప్రవర్తించింది. అలాంటి రోజా ఇతనికి అమ్మంట. ఎవరికి? రాకింగ్ రాకేష్. ఈ రాకింగ్ రాకేష్కి ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ అన్నమాట. అమ్మంట, అమ్మలాంటిదంట. అందుకని ఆమె ద్వారానే తన కూతురుది పుట్టినరోజు కూడా ఆమెను చీఫ్ గెస్ట్గా పిలిపించి పుట్టినరోజు చేసుకున్నాడు. తప్పేమీ లేదు, జబర్దస్త్లో పనిచేసేటప్పుడు నీకు ఆమె నచ్చింది, తప్పు లేదు. కానీ ఆవిడే 100 తప్పులు చేసిన తర్వాత ఆవిడ నేను కేసుకొస్తూ నువ్వేం మాట్లాడతావు? ఆవిడ ఒక తప్పు కాదు, 2 తప్పులు కాదు, శిశుపాలుడు 101 తప్పులు అన్నట్లు చేసేసింది రోజా. ఇంకా రోజా నా పైన ఇలా కామెంట్ చేశారు అని మొన్న కన్నీళ్లు పెట్టుకున్న వీడియో రిలీజ్ చేసింది. అసలు ఆ అర్హతే లేదు, నా మీద ఎందుకు ఇంత ఇలా కామెంట్ చేశారు అని అడిగే నైతిక హక్కు రోజాకి లేదు. ఎందుకంటే రోజా ఇష్టారీతిని మాట్లాడింది, ఇష్టారీతిని ప్రవర్తించేసింది, కొన్ని జన్మలకు సరిపడా చేసేసింది, అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏదో దొంగ అని అరిసినట్టు మాట్లాడడం ఏం బాగుంది? ఆమె ఏడుస్తుంది, మొన్న కన్నీళ్ళు పెట్టుకొని నా కొడుకే వచ్చేసినాయి ఇలాంటి కామెంట్స్, నా కొడుకును కూడా ట్రోల్ చేశారు, ఇలా రకరకాలు మాట్లాడేసింది. అందుకని అయ్యా రాకింగ్ రాకేష్, నీకేమైనా కాస్త ప్రపంచ జ్ఞానం ఏమన్నా ఉంటే కొంచెం బయటకు వచ్చి చూస్తే, ఒక్కసారి రోజా గారు ఈ ప్రపంచంలో ఉన్న మహిళలను కొంతమందిని మాట్లాడిన తీరు, పురుషులను మాట్లాడిన తీరు, ఇవన్నీ ఒక్కసారి నువ్వు నెమరు వేసుకుంటే నీకు అర్థమైపోతుంది. నీకు ఆ అమ్మ అని నువ్వు అనుకుంటే అది నీ హక్కు, నీ ఇష్టం. కానీ ఆవిడనెవరో ఏమీ అనకూడదు అనే హక్కు మటుకు నీకు లేదు. అనే హక్కు ఆవిడకే లేనప్పుడు ఇంక నీకెక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ పైగా పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చారు మధ్యలోకి. నీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కదా అంటే, నాకెందుకు ఇష్టం ఉంటుంది? అసలు ఆ పార్టీలో నేను ఆడవాళ్ళకి అండగా ఉంటాను అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళలను మాట్లాడుతుంటే ఆయన ఏమీ మాట్లాడట్లేదు అని. అలాగే కిరాకార్పి ఒక చీడ పురుగు, కిరాకార్పి అది, కిరాకార్పి ఇది అని కిరాకార్పిని అనడం. ఇప్పుడు కిరాకార్పి అన్నాడు అంటే అన్న వాళ్ళని అన్నాడు, ఇంకొంచెం ఎక్కువ అన్నాడు. కానీ నువ్వు యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్గా నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? నీకేమన్నా హక్కు ఉంది, సామాజిక బాధ్యత ఉంది అనుకుంటే ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పొచ్చు, ఎవరు మాట్లాడినా తప్పే. అది వైసీపీ వాళ్ళు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ పార్టీల వాళ్ళు మాట్లాడినా, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. మాట్లాడడానికి వీలు లేదు. అసలు ఇదంతా స్టార్ట్ చేసిందే రోజా. ఇట్లాంటి చెత్త కామెంట్లకి అసలు ఫస్ట్ ఆద్యం పోసిందే ఆవిడ. ఆది గురువు లాంటిది ఆవిడ. అలాంటి ఆవిడ నీకు అమ్మ అయితే నువ్వు రోజు పాత పూజ చేసుకో, మీ అమ్మకి ఎవరు కాదనరు. కానీ మా అమ్మ మీద నేను ఏగవాళ్ళనివ్వను అంటే
మీ అమ్మేమో అందరి మీదకి బాంబులు వేస్తుంటుంది, నువ్వేమో మీ అమ్మ మీద ఏగవాలనివ్వను అంటే ఎట్లా కుదురుతుంది? అందుకని ఇతనికి కాస్త మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది రోజా జబర్దస్త్లోకి. ఎందుకంటే రాజకీయాల్లో అయిపోయింది, అందుకని చెప్పి రీఎంట్రీ ఇస్తుంది ఖచ్చితంగా. జబర్దస్త్ కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. కాకబట్టే ప్రోగ్రామ్ అని కూడా అనుకోవచ్చు. దీన్ని బట్టి అర్థమవుతుంది రాకింగ్ రాకేష్కి ఎంత కాకబట్టే తెలివితేటలు ఉన్నాయో. ఇప్పుడు ఆవిడ జడ్జిగా వస్తుంది కాబట్టి ఇంకా ఆవిడ అభిమాన దృక్కులు కావాలి కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఇన్నాళ్ళలో ఎప్పుడు మాట్లాడలే రోజా గురించి ఇంత, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆమె పదవిలో లేదు, ఆమె ఇప్పుడు ఏమీ పోస్టులో లేదు. ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె జబర్దస్త్ చేసింది, ఎప్పుడైతే మినిస్టర్ అయిందో జబర్దస్త్ మానేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆమె రాజకీయంగా ఆవిడకి ఏమి సుదూర తీరాల్లో కూడా ఆవిడకి ఆశాజనకంగా కనిపించట్ల రాజకీయాలు, ఆమెకు కానీ ఆమె పార్టీకి కానీ. సో అందుకని మళ్ళీ జబర్దస్త్లోకి రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ రాకేష్ను ఈవిడ ఇద్దరు కలిసి ఇదంతా మాట్లాడినట్లుగా కూడా అనిపిస్తుంది. ఇదంతా ఏదో ఒక గూడుపుటాని లాగానే అనిపిస్తుంది తప్పితే, అంటే రీఎంట్రీకి ముందస్తు ప్రణాళిక లాగా ఉంది ఇది. ఓకే, అందుకని చెప్పి ఇతను కూడా అమ్మ అమ్మ అంటున్నాడు కాబట్టి వాళ్ళ బంధం బాగుండాలని కోరుకుందాం మనం. ఇకపోతే పనిలో పనిగా మనం ఇంకో మాట కూడా మాట్లాడుకోవాలి. ఎవరైతే కిరాకార్పి ఉన్నాడో అతను కొంచెం కోతగనంలాగా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు. అంటే అటాక్ చేసిన వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చెయ్యొచ్చు, కానీ వాళ్ళు ఎంత సంస్కారహీనంగా ఉన్నారో కౌంటర్ అటాక్ పేరుతో మనం కూడా అంతే సంస్కారహీనంగా ఉండాల్సిన అవసరం లేదు. సంస్కారహీనంగా ఉన్న వాళ్ళకు కూడా సంస్కారంగా సమాధానం చెప్పటం రావాలి మనకి. అదే సంయమనం అంటే, బ్యాలెన్సింగ్ అంటే. ఆ బ్యాలెన్స్ అతని దగ్గర లేనట్లు కనిపిస్తుంది, కొంచెం అతను నేర్చుకోవాలి. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి వెనకేసుకొచ్చే కార్యక్రమంలో నువ్వు వేరే వాళ్ళని బూతులు తిడితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ తిట్టిన వాళ్ళకి ఇంక నీకు తేడా ఏముంటుంది? కరెక్ట్. అందుకని కొంచెం బ్యాలెన్స్ చాలా అవసరం, అది నేర్చుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. పైగా ఈ విమర్శలు ప్రతి విమర్శలు చేసే వాళ్ళకి కొంచెం సభ్యతా సంస్కారం మనలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తాం, సమాజం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కొంచెం వాళ్ళు సభ్యత మర్చిపోయారని మనం ఇంకాస్త సభ్యత మర్చిపోవటం మటుకు కరెక్ట్ కాదు, ఆరోగ్యకరం అంతకంటే కాదు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.